ఎన్నికలను అడ్డుపెట్టుకుని కేసీఆర్ హరీష్ రావును బదనం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము లేకనే ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కొండపోచమ్మ సాగర్ కట్టపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీ చేశారు. కాళేశ్వరంపై ఎలాంటి తప్పులు దొరక్కపోవడంతో సీబీఐకి కేసులు అప్పగించారన్నారు. ప్రజలు ఒకసారి ఓటేసి మోసపోయినమనే పరిస్థితికి వచ్చేసరికి వీళ్ళు గడిచిన 17-18 ఏళ్ళుగా కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి కూడా ముందుకు పోయే పరిస్థితిలో వీళ్ళు లేరు. గ్రామాలలో చూస్తున్నాం, ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం చెత్త బండిలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో వచ్చేసి సెక్రటరీల జీతాల నుంచి, వాళ్ళ సొంత జీతాల నుంచి సగం పెట్టి గ్రామ పంచాయతీ నడిపించే పరిస్థితిలో ఉంది. గ్రామ పంచాయతీకి నిధులు లేవు, చేసిన పనులకు ఫండ్ శాంక్షన్ లేవు. ఈ పరిస్థితులలో వీళ్ళని తెలంగాణ సమాజం ఎట్లా నమ్ముతుంది మీరే చెప్పండి. మీరు కళ్ళారా మీరు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు స్థానిక సంస్థలు పెడితే నా కుర్చీ ఊసిపోతుంది మా రేవంత్ రెడ్డి ఆ కుర్చీని కాపాడుకునే పనులే ఉండే తప్ప ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్ల కుర్చీ ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేదు. కాబట్టి రేపు పొద్దున ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి ముందు వచ్చే జనరల్ ఎలక్షన్లు కూడా మళ్ళీ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పూలింది అని చెప్పిరో ఆ పూల్ని 2 పిల్లలను రిపేర్ చేసి తెలంగాణ సమాజానికి ఈ ప్రాజెక్టుని అంకితం మళ్ళీ చేస్తామని తెలియజేస్తాం. కాళేశ్వరం వచ్చినాక కొండపోచమ్మ సాగర్ పంపులు నడుస్తా ఉన్నాయి, మల్లన్న సాగర్ పంపులు నడుస్తా ఉన్నాయి, రంగనాయక సాగర్ లో పంపులు దుంకుతా ఉన్నాయి, అన్నపూర్ణలో పంపులు దుంకుతా ఉన్నాయి, మిగ్మానేలో పంపులు నడుస్తా ఉన్నాయి, ఎల్లంపల్లి నుండి నీళ్లు వస్తా ఉన్నాయి. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజీలలో 2 పిల్లలు కుంగినాయని రాష్ట్రం మొత్తం తెలుసు. అయినా కూడా కేసీఆర్ గారిని తట్టుకోలేక తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. మరి ఏ విధంగా కేసీఆర్ కుటుంబాన్ని నష్టం చేయాలి అనేటువంటి దురాలోచనతో ఇవాళ కాళేశ్వరం మీద గోస్ కమిషన్ వేసిరు. గోస్ కమిషన్ కూడా కావాలని చెప్పి అధికారులందరినీ తప్పించి ఒక కేసీఆర్ ని, ఒక హరీష్ రావుని ఇరికించే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఆ గోస్ కమిషన్ లో ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు. కాబట్టి దీన్ని సిబిఐ కప్పి చేతులు దుడుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. సిబిఐ కూడా గడికొకసారి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. మరి సిబిఐ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, నరేంద్ర మోడీ అయినా, మీరు ముగ్గురు ఒక్కటైనా కూడా న్యాయ వ్యవస్థలున్నాయి. సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది. న్యాయం చెప్పడానికి, ధర్మాన్ని కాపాడడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా ఇంటాక్ట్ లో ఉండడానికి ధర్మం కాపాడుతుంది, సుప్రీంకోర్టు, హైకోర్టు కాపాడుతుంది అన్నటువంటి నమ్మకం మాకు ఉన్నది.